హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ మనోజ్ఞ. కథలోకి వెళ్ళిపోదాం. పొద్దు పొడవకు ముందే వేకువజామున కొంచెం ముందే అందరూ లేస్తారు. నిజం చెప్పాలంటే అసలు ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. అభిబాబు, మనోజ్ఞ, మీ ఇద్దరూ ముందు వెళ్ళి కోనేట్లో స్నానం చేసి రండి అంటారు ఆచార్య గారు. అలాగే అని చెప్పి అభి మను ఇద్దరు కోనేట్లో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వస్తారు. మను, నువ్వు, అభి కలిసి ఇప్పుడు ఒక హోమం చేయాలి రండి అంటారు ఆచార్య గారు. అభి మనుని కూర్చోబెట్టి మృత్యుంజయ హోమం, శత్రు సంహార హోమం జరిపిస్తారు. మనోజ్ఞ ఇంకా అభి చేతికి రక్షలు కడతారు. అమ్మా మను, ఈరోజు పూజ నిర్విఘ్నంగా జరిగింది. ఈరోజు నీకు జయం. అభి, మను, ఆచార్య గారి దగ్గర స్వామీజీ దగ్గర ఆశీస్సులు తీసుకోండి అనగానే తీసుకుంటారు. మనోజ్ఞ, నువ్వింకా అమ్మవారికి నమస్కారం చేసుకుని బయలుదేరు తల్లి అంటారు ఆచార్య గారు. అలాగే అని చెప్పి మను అమ్మవారి ముందు నిలబడి కళ్ళు మూసుకొని, అమ్మా జగజ్జనని, మాత పరమేశ్వరి, నీకు శతకోటి ప్రణామాలు. తల్లి, నేను దేనికోసం మళ్ళీ జన్మించానో ఆ కార్యం పూర్తి చేసే రోజు వచ్చేసింది తల్లి. నేను ఈ ప్రతిష్ట దిగ్విజయంగా పూర్తి చేసి ఆ దుష్టశక్తిని నాశనం చేసి నా వంశాన్ని రక్షించుకోవడానికి నాకు ఈ శక్తిని ప్రసాదించు తల్లి. అమ్మా, ఈ ప్రయత్నంలో నా కడుపులో ఉన్న బిడ్డలకు నువ్వే రక్ష. నా బిడ్డల్ని కాపాడు తల్లి, అంతా నీదే భారం అని చెప్పి నమస్కరించుకొని కళ్ళు తెరుస్తుంది. అభి మనుని పట్టుకుని వణుకుతున్న గొంతుతో, హనీ, జాగ్రత్త బంగారం, ఈ గండం మనం దాటితే చాలు, ఇంకా ఏ కష్టం నీ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకుంటా, నువ్వు జాగ్రత్త బేబీ అని వదిలేస్తాడు. మను గుడి నుండి బయలుదేరుతుంది. గుడి నుండి ముందుకు వెళ్ళి అడవిదారిలోకి వెళ్తుంది. అది పాతకాలంలో క్రూర మృగాలు తిరిగిన పెద్ద కారుణ్య అడవి. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. చెట్లు పొదలతో చిన్న చిన్న జంతువులు ఉంటాయి. అడవిలో కొంచెం ముందుకు వెళ్ళగానే అంతా భయంకరమైన నిశ్శబ్దం. అందులో అప్పుడప్పుడు కీచు కీచుమంటూ ఒక రకమైన శబ్దాలు. ప్రకృతి స్తంభించిపోయినట్టు ఒక్క ఆకు కూడా కదలట్లేదు. విపరీతమైన ఉక్కపోతతో ఆ వాతావరణానికి అది ఒంటరిగా మను గుండె జల్లుమంటుంది. అలాగే ముందుకు వెళ్తూ ఉంటుంది అమ్మ మీద భారం వేసి. సడన్ గా మను మీదికి ఒక భల్లూకం వచ్చి దాడి చేయబోతుంది. ఇంకా దాని పంజా మను మీద పడుతుందనగా ఎక్కడి నుండో ఒక పెద్ద సింహం గాండ్రిస్తూ ఆ భల్లూకం మీదికి దూకుతుంది. రెండు హోరాహోరీ తలపడతాయి. కానీ సింహం పంజా దెబ్బకి అక్కడి నుండి అది పారిపోతుంది. మను వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లకు నమస్కారం చేసి లోపలికి దిగి విగ్రహం కోసం వెతుకుతూ ఉంటుంది. నీలాంబరి ఆ నీళ్లలో ఒక సుడిగుండాన్ని సృష్టించి అందులో మనుని చిక్కుకునేలా చేస్తుంది. సుడిగుండంలో పడి తిరుగుతూ ఊపిరాడక ఆపసోపాలు పడుతుంది మను. ఆ సుడిగుండం నుండి బయటికి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ వీలు పడదు. ఇంకా తన ప్రాణం పోవడం ఖాయమనుకుని మాతని ప్రార్థిస్తుంది. భద్రకాళి మాత సుడిగుండంలో మను పక్కన ప్రత్యక్షమవుతుంది. మనుని పట్టుకుంటుంది. అప్పటిదాకా ఉక్కిరి బిక్కిరి చేసిన సుడిగుండం తిరుగుతూ ఉంది. కానీ మనుని మాత్రం ఏమీ చేయట్లేదు. ఆ సుడిగుండం అప్పుడే మాయమైపోతుంది. విచిత్రంగా మనుకి నీళ్లల్లో కూడా ఊపిరి బాగా ఆడుతుంది. మను మాతకు నమస్కరిస్తుంది. ఒక పెద్ద ముసలి మనుని పట్టుకోవడానికి వస్తుంది. అది చూసి మాత కోపంగా నోరు తెరుస్తుంది. దానితో ఆ ముసలి వాగులో ఉన్న నీళ్లు మొత్తం నోట్లోకి వెళ్ళిపోతాయి. ఒక్క చుక్క నీరు కూడా లేకుండా మొత్తం నీళ్లన్నీ మాత తాగేస్తుంది. మను వాగు మధ్యలో మెరుస్తున్న అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళుతుంది. అది అమ్మవారిని స్వర్ణరత్న మణిమయ భూషిత స్వర్ణ కవచాలంకృత పంచలోహ విగ్రహం. ఆ విగ్రహంలో మాత రూపాన్ని చూసి మను మైమరిచిపోతుంది. ఆ విగ్రహాన్ని తీసుకుని నెత్తి మీద పెట్టుకుని మాత ముందుకు వచ్చి నమస్కరించి అక్కడి నుండి బయలుదేరుతుంది. మను వెళ్ళగానే మాత తన నోరు తెరిచి తన నోట్లో బందీ అయిన నీటిని వాగులోకి వదిలేసి అంతర్ధానమైపోతుంది. మను విగ్రహాన్ని నెత్తి మీద పెట్టుకుని ముందుకు వెళుతుంటే భయంకరమైన పెనుగాలులు వచ్చి మనుని తాకుతాయి. ఆ గాలుల్లో అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉంటుంది. ఒకటే దుమ్ము కళ్ళల్లో పడుతూ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా మను జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తుంది. కళ్ళల్లో దుమ్ము పడుతుండడం వల్ల చూసుకోకుండా ముళ్ళ మీద కాలు వేస్తుంది. ముళ్ళు బాగా గుచ్చుకుని నొప్పి పెడుతుంటాయి.
ఒక పక్క చెట్టుకి ఆనుకుని ఒక చేత్తో విగ్రహాన్ని పట్టుకుని రెండో చేత్తో మెల్లగా ముళ్ళు తీసుకుని అడుగులో అడుగేసుకుంటూ ముందుకు వెళ్తుంది. తను వెళ్లే కొద్దీ గాలులు తీవ్రంగా మారుతున్నాయి. నీలాంబరి తన శక్తితో మనువుని వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. అమ్మవారి విగ్రహం ఉండడం వలన తన దరిదాపులకు కూడా వెళ్ళలేక ఏదో ఒకటి చెయ్యాలని ప్రకృతిని ఉసిగొల్పుతుంది. మను అన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళుతూనే ఉంది. అని అభి అంటూ వేసే అడుగు ఆపేసి అలాగే నిలబడిపోతుంది. కానీ వెనక్కి తిరిగి చూడదు. భువనేశ్వరి జీరబోయిన స్వరంతో ఉరుము ఉరిమినట్టు ఆ శబ్దం చుట్టూ ప్రధ్వనిస్తుంది. ఏంటే ప్రతిష్ఠ చేసి నన్ను అంతం చేయాలని తెగ ఉబలాట పడుతున్నట్టున్నావు. నువ్వు ప్రతిష్ఠ చేసేలోపు నీ మొగుడు పని పూర్తి చేస్తాను. నాకు కావలసింది నువ్వు నరకం అనుభవించడమే. నువ్వు బతికి నీ మొగుడు చేస్తే నీకు బతికంతా నరకమే కదా అని పకపకా నవ్వుతుంది నీలాంబరి. మను ఏడుస్తూ అలాగే నిలబడిపోతుంది. తేల్చుకోవే, నీకు నీ మొగుడు ప్రాణం కావాలో, నీ ప్రాణాలు నీ బిడ్డల ప్రాణాలు కావాలో? నాకు కావలసింది నువ్వు, నీ ప్రాణాలు. నువ్వు వస్తే నీ మొగుడిని వదిలేస్తా, ఆలోచించుకో అంటుంది. మను ఎటూ తేల్చుకోలేక ఏమి చెయ్యాలో తెలియక అభి అభి అని ఏడుస్తూ అలాగే నిలబడిపోతుంది. చూడు శంకర్, నీ పెళ్ళాం ప్రేమ, దానికి నీకంటే దాని ప్రాణాలే ఎక్కువ. అభి లేదభి, నాకు నా ప్రాణం కంటే నీ ప్రాణమే ఎక్కువ. కానీ ఇప్పుడు మన ఇద్దరికంటే మన పిల్లల ప్రాణాలే ఎక్కువ. నన్ను క్షమించు అని ఏడుస్తూ చెప్తుంది. ఏయ్ చూడవే, నీ మొగుడు నా చేతిలో ఎలా గింజుకుంటున్నాడో చూడు. చూడు, ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు. నీ తల్లి నా చేతిలో ఎంత భయంకరంగా పోయిందో అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు నీ మొగుడిని అంతకంటే ఘోరంగా దారుణంగా హింసించి హింసించి చంపుతా అంటుంది. అన్ని మాటలు నీలాంబరి మాట్లాడిన మను మౌనంగా ఏడుస్తూ కదలకుండా శిలలా నిలబడిపోతుంది. మనుని ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకురావడానికి ఆ కాలభైరవుడు కుక్క రూపంలో మను దగ్గరికి వస్తాడు. మను వెనక్కి వచ్చి నీలాంబరిని చూసి గట్టిగా మరుగుతాడు. నీలాంబరి కాలభైరవుడిని చూడగానే కొంచెం జంకుతుంది. కాలభైరవుడు ఒక్కసారి నీలాంబరి మీదికి దూకుతాడు. ఆ దెబ్బకి నీలాంబరి అక్కడి నుండి మాయమైపోతుంది. కాలభైరవుడు మను ముందు నిలబడి తన వైపు చూసి రమ్మన్నట్టు తల ఊపుతాడు. కాలభైరవుని వెంట మను ముందుకు సాగుతుంది. నీలాంబరి ఆ దరిదాపులకు కూడా రాదు. మను భారమైన మనసుతో అభికేమైనా జరిగిందా, ఎలా ఉన్నాడో అనుకుంటూ భావరహితంగా ఒక యంత్రంలా ముందుకు వెళుతుంది. అలా తాను గుడి దగ్గరికి చేరుకుంటుంది. మనుని చూసి అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. మను అక్కడ ఉన్న అభిని చూసి ఆనందంతో మైమరిచిపోయి కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా త్వరగా అభిని చేరుకోవాలన్న తపనతో తన ముందు ఉన్న నిప్పులు గుండాన్ని కూడా గమనించక ఏదో ట్రాన్స్లో నడుస్తున్నట్టు నిప్పుల మీద నడిచి వస్తుంది. అది చూసి అభి చాలా బాధపడతాడు. అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ నేలని చేతులతో బలంగా గుద్దుతూ ఉంటాడు. అభి, నీకేం కాలేదు కదా? అమ్మా, మను, ఇప్పుడు మాట్లాడకూడదు. ముందు నువ్వు గుడి చుట్టూ విగ్రహంతో సహా ప్రదక్షిణాలు చేయి పదా అంటారు ఆచార్య గారు. మను మౌనంగా అక్కడి నుండి ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళిపోతుంది. తన వెనకే అభి, ఆచార్య గారు, స్వామీజీ, వేద పండితులు అందరూ వెళ్తారు. మను గర్భగుడి ఎదురుకు రాగానే ఒక రకమైన శక్తి ఆవహించి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వెళుతుంది. చాలా వేగంగా తిరుగుతుంది మను. తనని అందుకోవడానికి మిగతా వాళ్ళంతా పరుగులు పెడుతూ ఉన్నారు. అలా ప్రదక్షిణాలు పూర్తి చేసి మను గుళ్ళోకి వెళుతుంది. ఆ విగ్రహాన్ని వేదమంత్రయుక్తంగా హోమ జప తపాదులు నిర్వహించి గుళ్ళో ప్రతిష్ఠ చేస్తారు. అమ్మా మను, నువ్వు కోనేట్లో నుండి 108 బిందెలు నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకిస్తే ఈ ప్రతిష్ఠ పూర్తవుతుంది అంటారు ఆచార్య గారు. ఏంటి 108 బిందెలా? ఇప్పటికే హనీ నిప్పులపై నడిచింది. అసలు తన కండిషన్ చూసారా? తన కాళ్ళు ఇప్పటికే పుండ్లు పడ్డాయి. ఇప్పుడు తాను నీళ్ళెలా తెలుస్తుంది? కావాలంటే నేను తెస్తాను, ఎన్ని కావాలంటే అంటాడు అభి. లేదు అభి, మనునే తేవాలి. మీరు ఈ ఆపద దాటాలంటే తాను కష్టపడాల్సిందే. ఇదంతా మాత పెట్టే పరీక్ష. పరీక్షలో తట్టుకుని నిలవగలిగితేనే విజయం సాధిస్తారు. ఇంత కష్టపడ్డారు, ప్రతిష్ఠ అయిపోయింది. అభిషేకం జరిగితే అంతా మంచి జరుగుతుంది అంటారు స్వామీజీ. నేను వెళ్తాను స్వామీజీ అంటుంది మనం. స్వామి భార్యాభర్తలో సగం కదా? అవును బాబు, అయితే నేను హనీని ఎత్తుకొని కోనేటి దాకా తీసుకెళ్తాను. మళ్ళీ అక్కడి నుండి ఎత్తుకొని తీసుకొస్తాను. అభిషేకం జరుగుతుంది, హనీకి ఇబ్బంది ఉండదు అంటాడు. అభి వద్దు, నేను బానే ఉన్నాను, పర్లేదు, నేను తెస్తాను అంటుంది మను.
కళ్ళ నిండా నీళ్లతో అభి మనుని ఎత్తుకుని కోనేటి దగ్గరికి తీసుకెళ్తాడు. మను బిందెతో నీళ్లు ముంచగానే మళ్ళీ లిఫ్ట్ చేస్తాడు. మను నీళ్లు పోకుండా ఒక చేత్తో చెయ్యి కిందికి వేసి పట్టుకుని నీళ్లు తీసుకొస్తుంది. ఆ నీళ్లతో అభిషేకం చేస్తుంది. అలా అభిషేకం పూర్తి చేస్తారు. అభిషేకం అయిపోగానే మనోజ్ఞ, నువ్వు అభి కాసేపు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం మళ్ళీ పూజలు హోమాలు ఉన్నాయి అంటారు ఆచార్య గారు. అభి మనుని తీసుకుని వెళ్తాడు. హనీ, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా బంగారం? లేదభి, నాకేం లేదు. నేను బావున్నాను. నువ్వు టెన్షన్ పడకు అంటుంది మను. అభి మనుని దగ్గరికి లాక్కొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. మనుకి ఆ హగ్లో అభి పడ్డ బాధ, టెన్షన్ అన్నీ కనిపిస్తాయి. కొద్దిసేపటికి అభి మను నుదుటి మీద ముద్దు పెట్టి వదులుతాడు. నీలాంబరి ఏం చేసి తన పగ తీర్చుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. తనని తాను రక్షించుకోవడానికి మార్గం కోసం తీవ్రంగా ఆలోచిస్తుంది. చాలాసేపు ఆలోచించాక తనకి ఒక ఉపాయం తడుతుంది. నీలాంబరి కళ్ళు మూసుకుని తన ఆధీనంలో ఉన్న యక్షిణిని పిలుస్తుంది. అక్కడ యక్షిణి ప్రత్యక్షం అవుతుంది. యక్షిణి, నీ నుండి నాకు ఒక సహాయం కావాలి. చెప్పు, నన్నేం చేయమంటావో అంటుంది. ప్రతిష్ఠ జరిగిపోయింది. ఇప్పుడు ఆయుధ పూజ జరిగి ఆ చంద్రకిరణాలు ఆయుధాన్ని తాకితే నాకు అంతం తప్పదు. నేను బయటపడే మార్గం చెప్పవే అంటుంది. తప్పకుండా చెప్తానే. పిశాచిని ఆవాహన చేసి నీ సమస్త శక్తులని కపాల శక్తితో కలిపి మంత్రప్రయోగం చెయ్యి. బడా మంచి యోచన చెప్పావు. గుర్తుపెట్టుకో, నీ ప్రయోగాలు ఆ భువనేశ్వరిని ఏమీ చేయలేవు. కాళీ అంశ ఆమె, అందున ఆమె రక్షణలోనే ఉంది. ప్రయోగం బెడిసి కొడుతుంది. మరి ఎలానే? దాని మొగుడు మీద ప్రయోగించు. నిన్ను అంతం చేస్తే వాడు కూడా అంతమైపోవాలి. అలా ప్రయోగించు అని మాయమైపోతుంది. నీలాంబరి ఆనందంగా నవ్వుకుంటుంది. అభి మీద తన శక్తులన్నీ ఉపయోగించి మంత్రప్రయోగం చేయడానికి నిర్ణయించుకుంటుంది. నేత్ర, ఆ త్రిశూలం ఎక్కడ ఉందో చెప్పు. నాకు తెలియదు. నేత్ర, నా గురించి తెలిసి నువ్వు చెప్పట్లేదు. నిన్ను నేను వదిలిపెట్టను అని కోపంగా అభి నేత్ర మీదకి వెళ్తాడు. మను అభిని పట్టుకుని ఆపి, ప్లీజ్ అభి, ఆవేశం వద్దు. నేత్ర, ప్లీజ్, దయచేసి అది ఎక్కడుందో చెప్పు. నాకు తెలియదని ఎన్నిసార్లు చెప్పాను? పదే పదే అడుగుతారెందుకు అంటుంది నేత్ర. నేత్ర, నువ్వే దాన్ని తీసి దాచావని నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పు. ఓ, అంతా తెలుసన్నమాట. అయితే ఇంకే, నేను చెప్పను. ప్లీజ్ నేత్ర, ప్లీజ్ చెప్పు. చెప్పనే, అస్సలు చెప్పను. చిన్నప్పటి నుండి నేను ఇష్టపడిన అభిని నువ్వు సొంతం చేసుకున్నావు. ఇప్పుడు ఆ ఆయుధం లేకపోతే నీలాంబరి చావదు. దాని పగ నీ మీదే కదా, నిన్ను చంపేస్తుంది. తర్వాత అభికి నాకు మధ్య ఎవరూ అడ్డుండరు. నువ్వు చావాల్సిందే. అభి ఆవేశంగా నేత్ర గొంతు పట్టుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నీకెంత ధైర్యం ఉంటే నా హనీ గురించి అలా మాట్లాడతావు? నిన్ను అసలు బతకనివ్వను అంటాడు. మను అభి నుండి బలవంతంగా నేత్రని విడిపిస్తుంది. అభి, ఇది కోపతాపాలకు సమయం కాదు. మనకు ఎక్కువ సమయం లేదు, అర్థం చేసుకో. నేత్ర, నువ్వు కూడా ఆలోచించు. ఆ నీలాంబరి ఇప్పుడు నన్ను చంపినట్లు అభిని కోరుకుంటే నిన్ను కూడా చంపేస్తుంది. నేత్ర ఆలోచనలో పడుతుంది. సరే, నువ్వు చెప్పినప్పుడే ఆయుధం ఇస్తాను. కానీ నాదొక కండిషన్. చెప్పు నేత్ర, నువ్వేం చేయమన్నా చేస్తాను. నిజంగా చేస్తావా? ఏదైనా చేస్తావా? హా, నిజంగానే చేస్తాను. చెప్పు, ఏం కావాలో. నువ్వు అభిని శాశ్వతంగా వదిలేయాలి. అలా అయితేనే ఇస్తా, చెప్పు అంటుంది నేత్ర. అది విన్న మనుకి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు వణికిపోతుంది. అక్కడున్న అందరూ అభితో సహా షాక్ అయి ఉంటారు. ఏంటి అందరూ అంత షాక్ అయ్యారు? చెప్పు, ఒప్పుకుంటావా? మను కళ్ళ నిండా నీళ్లతో, నీ కండిషన్ నేను ఒప్పుకుంటున్నాను అంటుంది. అభి మను చెంప పగలగొడతాడు. పిచ్చి పట్టిందా? అంతా నీ ఇష్టమేనా? నాతో పని లేదా ఇంకా? అయినా వదిలేయడానికి నువ్వెవరు? వదిలేయమని చెప్పడానికి అదెవరు అంటాడు అభి. అభి, నేనేం చేసినా నీకోసమే, అర్థం చేసుకో అంటుంది మను. అభి సడన్గా మను చేయి పట్టుకుని దగ్గరకు లాగుతాడు. ఆ దెబ్బకి మను అభి గుండెలకి తగిలి ఆగిపోతుంది. తల పైకెత్తి అభి కళ్ళల్లోకి చూస్తుంది. అభి కూడా మను కళ్ళల్లోకి చూస్తూ, నాకు దూరంగా ఉంటానని ఎలా అనగలుగుతున్నావు హనీ? నా గుండె చప్పుడే నువ్వు. అలాంటప్పుడు నువ్వు దూరం అయినాక నా గుండె ఆగిపోతుంది. నీకు దూరంగా ఉండడం అంటే అది నాకు నరకం. కానీ నీ కోసం, మన పిల్లల కోసం తప్పదు అంటుంది మను. హనీ,
నీకు దూరంగా బతకడం కంటే నీతో కలిసి చావడమే నాకు ఇష్టం అని హక్ చేసుకుంటాడు. ఇద్దరం కలిసి హ్యాపీగా చచ్చిపోదాం అంటాడు. వసు ఏడుస్తూ, ప్రేమ అంటే అది ఒకరి కోసం ఒకళ్ళు చచ్చిపోవడానికి కూడా వెనకావట్లేదు. దాన్నే ప్రేమ అంటారు. నీది వట్టి మోజు. వాడిని నిజంగా ప్రేమిస్తే వాడి సంతోషం గురించి ఆలోచించేదానివి. చి చిన్నప్పటి నుండి నిన్ను వాడితో సమానంగా ప్రేమగా పెంచాను కదే. నాకు అప్పుడు తెలియలేదు ఒక పాముకి పాలు పోసి పెంచుతున్నానని. ఏడుస్తూ కింద కూలబడిపోతుంది. నీలాంబరి గుళ్ళోకి ప్రవేశిస్తుంది. అభి మీద తీవ్రమైన మంత్రప్రయోగం చేస్తుంది. దానివల్ల అభి ఒక్కసారి ఏదో తగిలినట్టు కింద పడతాడు. మను అభిని పట్టుకుని, అభి అభి ఏమైంది అభి, కళ్ళు తెరువు ప్లీజ్ అని లేపుతుంది. ఎంత లేపినా లేవడు. మొహం మీద నీళ్లు కొడతారు, అయినా లేవడు. అలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న అభిని చూసి మను విలవిల్లాడిపోతుంది. రఘు, వసు, నేత్ర కూడా ఏడుస్తూ కూర్చుంటారు. స్వామి, అభికి ఏమైంది? ఎందుకు ఉన్నట్టుండి ఇలా అయిపోయాడు? చెప్పండి అని అడుగుతుంది ఏడుస్తూ మను. స్వామీజీ కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్తారు. ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని అందరూ ఆతృతగా క్షణముకి యుమ్లా ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి స్వామీజీ కళ్ళు తెరుస్తారు. స్వామీజీ చెప్పండి, అభికి ఏమైంది అంటుంది మను. ఆ నీలాంబరి భయంకరమైన మంత్రప్రయోగం చేసిందమ్మా, అందుకే అభి అలా అయిపోయాడు అంటారు స్వామీజీ. మరి తన ప్రయోగాన్ని తిప్పికొట్టడం ఎలా స్వామి అంటుంది మను. అది అసాధ్యం తల్లి. అది చేసిన ప్రయోగం సామాన్యమైంది కాదు. ఘోర పిశాచ శక్తిని ఆవాహన చేసి తాను నేర్చిన మంత్ర తంత్ర క్షుద్ర కపాల శక్తులన్నింటినీ ఏకం చేసి ప్రయోగించింది. దీని నుండి కాపాడడం చాలా కష్టం తల్లి అంటారు స్వామీజీ. అంత మాట అనకండి స్వామీజీ, మీరే ఏదో ఒక మార్గం చూపించండి అని ఏడుస్తూ వేడుకుంటుంది మను. తల్లి, నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను అని మళ్ళీ ధ్యానంలోకి వెళ్తారు. మను అభిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. స్వామీజీ తన గురువుని ధ్యానిస్తాడు. ఆయన స్వామీజీకి దర్శనమిస్తాడు. ప్రణామాలు గురువర్య. శుభమస్తు పుత్ర. గురువర్య, మీరు నాకు అప్పగించిన కార్య నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. కార్యసిద్ధి కలుగునంతలో ఆటంకం ఏర్పడింది. శంకర్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నన్నేమి చేయమంటారు? సూర్యాస్తమయం ఆసన్నమవుతుంది. ఇప్పుడు పూజలో త్రిశూలంని ఉంచి అభిషేకం, హోమం వాళ్ళిద్దరి చేత చేయించాలి. కానీ ఆ నీలాంబరి చేసిన ప్రయోగం వల్ల ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు ఎలా గురువర్య? సర్వం ఆ జగన్మాత లీలా వినోదం, విధి విలాసం. అంటే మాత ఇంకా వాళ్ళని పరీక్షించదలసిందా? విధి పరీక్షిస్తుంది వాళ్ళని. మాత అనుగ్రహం ఉన్న పరీక్షలు తప్పవా? పరీక్ష మనసుని దృఢం చేయడానికే. అసలు ఆ నీలాంబరి గుళ్ళోకి ఎలా రాగలిగింది? గుళ్ళో ఎలా మంత్రప్రయోగం చేయగలిగింది? అది ఉగ్ర భైగురాసుర ఆవాహన ప్రభావం. ఆయన 2 సార్లు గుళ్ళోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు. లోపలికి రాగలిగినప్పుడు మంత్రప్రయోగం కూడా చేయగలదు. ఆ నీలాంబరి అంతం చేస్తే తన ప్రయోగం కూడా విఫలమవుతుంది కదా గురువర్య? లేదు, నీలాంబరి తెలివిగా ప్రయోగించింది. ఇప్పుడు దాన్ని అంతం చేస్తే దానితో పాటు శంకర్ కూడా అంతమైపోతాడు. అది తప్పించుకోవడానికే ఈ ప్రయోగం చేసింది అంటాడు గురువర్య. మరి ఏది? దాన్ని అంతం చేసేయా అభి అంతమవుతాడు. అంతం చేయకపోతే అందరినీ ఆ నీలాంబరి అంతం చేస్తుంది. ఎలా గురువర్య? దానికి ఆయన నవ్వి, ఒక మార్గం ఉంది. అది చెప్పడానికి ఇది సమయం కాదు. ముందు ఆ మంత్రబంధం నుండి శంకరుని తప్పించి పూజ, అభిషేకం జరిపించాలి. నిజమే, కానీ ఎలా గురువర్య? ఎవరైనా స్వచ్ఛందంగా ఆ ప్రయోగానికి బందీ అవ్వడానికి సిద్ధపడితే వాళ్ళని బంధనంలో ఉంచి శంకర్ని విడిపించవచ్చు. మంత్రశాస్త్రంలో మంత్ర వికరణ క్రియలో చెప్పబడింది. దాని ప్రకారం విముక్తుణ్ణి చేయి. ఆ ప్రయోగాన్ని ఎలా తిప్పికొట్టాలో నేను తర్వాత చెప్తాను అంటాడు. అలాగే గురువర్య. స్వామీజీ కళ్ళు తెరిచి అందరినీ పిలిచి, అభిని విముక్తిని చేయడానికి ఒక మార్గం ఉంది. అవునా? చెప్పండి స్వామి, ఎంత కష్టమైనా చేస్తాము. ఎవరైనా స్వచ్ఛందంగా ఆ ప్రయోగానికి బందీ అవడానికి సిద్ధపడితే వాళ్ళని బంధనంలో ఉంచి అభిని విడిపించవచ్చు. తర్వాత దానికి విరుగుడు చేయొచ్చు అంటారు స్వామీజీ. అయితే నేను సిద్ధంగా ఉన్నాను స్వామి. మనోజ్ఞ, నువ్వొద్దు. ఇప్పుడు నువ్వు అభితో కలిసి ఆయుధానికి పూజలు చేయాలి. స్వామి,
అభి మాకు పంచ ప్రాణాలు, వాడి కోసం ప్రాణాలైనా ఇస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం అంటారు. వద్దాంటీ, నేను బందీ అవుతాను. నేత్ర, అవునాంటీ, ప్లీజ్ నాకు ఈ అవకాశం ఇవ్వండి, నా ప్రేమను నిరూపించుకోనివ్వండి, అభి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటుంది నేత్ర. వద్దు నేత్ర, నా బిడ్డ కోసం నువ్వు ప్రమాదంలో పడడం నాకు ఇష్టం లేదు అంటుంది వసుధ. ప్లీజ్ ఆంటీ, ఎవరూ మాట్లాడొద్దు, నన్ను ఆపాలని చూస్తే నేను చచ్చినంత ఒట్టు అంటుంది నేత్ర. నేత్ర గుడి లోపలికి వెళ్ళి కాసేపటికి బయటకు వస్తుంది. ఇదిగో మను, ఆయుధం తీసుకో అంటుంది. మను నేత్ర 2 చేతులు పట్టుకొని ఏడుస్తూ, చాలా థ్యాంక్స్ నేత్ర, నీ సహాయాన్ని నేను నా జీవితంలో మర్చిపోను. అలాగే నేను నీకు మాటిస్తున్నా, నిన్ను ఆ ప్రయోగం బారి నుండి ఖచ్చితంగా కాపాడుతాను అంటుంది. నాకు తెలుసు మను, నువ్వేమైనా చేయగలవు, కానీ ఒక్క మాట, నా ప్రాణం గురించి ఆలోచించి ఆ నీలాంబరిని మాత్రం వదిలిపెట్టద్దు. మను మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అభిని విడిపించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ ఏర్పాట్లతో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. అభి మంత్రబంధం నుండి బయటపడతారా? నీలాంబర్ ఇంకా ఏం చేయబోతుంది? నేత్ర పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.